అయ్యా ఇవాళ కూటమి ప్రభుత్వం చేసేటటువంటి మోసాల మీద ఒక పుస్తకం తేవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా నాకు ఈ సదావకాశాన్ని ఇచ్చినటువంటి మా జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారికి, ఈ సభకు మరి ఎంతో ఉత్సాహంగా అందరికన్నా ముందు గంట ముందు వచ్చినటువంటి ముఖ్య అతిథులు మా గొల్లపల్లి సూర్యారావు గారు కానీ, మా సూర్యప్రకాష్, అలాగే మా మేడం మన రాజేశ్వరి గారు, అందరికీ కృతజ్ఞతలు. ముందుగా చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక రాడికల్ కమ్యూనిస్ట్. ఆయన భావాలన్నీ కూడా మోనోలిథిక్ భావాలు, మార్క్సిస్ట్ లెనిస్ట్ భావాలు. ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలతో తప్ప ఇంకో విధంగా కూడా డైరెక్ట్ గా సహాయం చేయలేము. డబ్బును ప్రజల్లోకి పంపించకపోతే కొనుగోలు శక్తి తగ్గిపోతుంది వాళ్ళకని చెప్పి ఆలోచన చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన. రాబోయే 100 సంవత్సరాల్లో కూడా ఆయనకి చంద్రబాబు తర్వాత ఎవరు కూడా పోటీ లేరు. అంచేత మనం ఏం కంగారు పడవలసిన పని లేదు. ఇదంతా మెరుగు అంతా కూడా 4 సంవత్సరాలు మాత్రమే. తర్వాత అంతా కూడా రాబోయే రాజ్యాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నలో నడిచే రాజ్యాలే వస్తాయని మీ అందరికీ మనం చేస్తున్నాం. ముఖ్యంగా వారు చేసినటువంటి 2 మోసాలు మీకు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు సోలార్ పవర్ లో 2.5 రూపాయలకి మరి పవర్ కొంటే అప్పుడు గొగ్గోలు పెట్టేశాడు. కానీ వాస్తవానికి ఏంటి, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు 2.5 రూపాయలు సోలార్ పవర్ కొనటం వల్ల మన రాష్ట్రానికి 600 కోట్ల రూపాయలు సేవ్ అయింది. మరి నువ్వు వచ్చి ఏం చేసావు, యాక్సిస్ పవర్ వాళ్ళకి సుమారు 1100 కోట్ల రూపాయలకి అమ్మేసి మనకు 600 కోట్ల రూపాయలు నష్టం చేశావు. అలాగే పోలవరం బ్యారేజ్ డయాఫ్రమ్ వాళ్ళు కడతానని చెప్పి 1100 కోట్ల రూపాయలు తినేసి మరి కేసీఆర్ గారు అక్కడ హైదరాబాద్ లో మేడిగడ్డ మరి ఆ ప్రాజెక్ట్ లో మరి వేలాది కోట్లు తినేసినటువంటి విధంగా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కూడా నువ్వు 1100 కోట్ల రూపాయలు స్వాహా చేయడానికి సిద్ధంగా ఉన్నావని ఇలా ఎన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా విద్యార్థులు, స్టూడెంట్స్ ఈవేళ విద్యనంతా కూడా సర్వనాశనం చేసేసి రాజ్యాంగం చెప్పినటువంటి మౌలిక సూత్రాల్లో ప్రధానమైనటువంటి విద్యని పేద బడుగు బలహీన వర్గాలకి, అగ్రవర్గ పేదలకి దక్కకుండా చేసి నువ్వు సుమారు మరి ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కూడా కార్పొరేట్ విద్యని అందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మరి వాళ్ళ నాన్నగారులాగే అందరికీ కూడా విద్యను అందజేసి కొన్ని లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుకోవడానికి ఈ దేశ సంపదకి, రాష్ట్ర సంపదకి మరి ఆయువు పట్టినటువంటి విద్యను సర్వనాశనం చేసేసి రాబోయే 2-3 తరాలంటే 10 సంవత్సరాల పిల్లల్ని వ్యవసాయ కూలీలుగా మార్చేసినట్టు దౌర్భాగ్య స్థితిలో నువ్వు రాష్ట్రాన్ని గెంటేస్తున్నావు. ఈవేళ ప్రజలందరూ కూడా గమనించారు. విద్యార్థులే నీకు సరైన గుణపాఠం చెప్తారు. అంచేత నువ్వు ఖచ్చితంగా అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అలాగే విద్యా హక్కు అనేది భారతీయులందరికీ మరి ఒక హక్కు. అది ఆ హక్కును నువ్వు కాలు రాసేటటువంటి అధికారం నీకు లేదని ఈ సభ ద్వారా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనండి.